ఈ మాంసపు ముద్ద ఉందా, రుచులు ఎరిగిన మాంసం ముద్ద అంటాను. ఈ నాలుక ఏంటి అంటే చాలా ఉయ్యారంగా మెలికలు తిరుగుతూ పదప్రయోగాలు చేస్తుంది. ఆ మెలికలు తిరుగుతూ చేసిన పదప్రయోగాలకి 6 అడుగుల మనిషి అయినా సరే, రాయి లాంటి దృఢమైన మనసు లాంటి వాడైనా సరే పడిపోవాల్సింది. ఎప్పుడైతే ఈ మాంసం ముద్దను నువ్వు అదుపులో పెట్టేసుకుంటావో నీ బంధం నిలబడుతుంది, నీ విలువలు నిలబడతాయి. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, ఇది అదుపులో లేక ఎంతమంది పడిపోతున్నారు అనేది. నేను ఒకటే మాట మాట్లాడతాను, ఒక మనిషిని అంత ఈజీగా బాధ పెట్టొద్దు అనే థాట్ నీ మైండ్లో ఉండాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది నీ మెదడులోనే. ఇదే నువ్వు ఆపేస్తే ఈ పురుగు ఎప్పుడు ఒకటి తిరుగుతా చూసారా, ఇది ఆపేసామనుకో ఎన్ని యుద్ధాలైనా ఆపేయచ్చు. ఎంత పెద్ద అనుభవమైనా సృష్టించబడింది ఫస్ట్ నీ ఆలోచనలోనే. నీ ఆలోచన ఎప్పుడైతే పర్ఫెక్ట్గా, శుద్ధంగా, ప్యూర్గా ఉంటుందో, నువ్వు ఒక మనిషిని బాధ పెట్టాలన్నా, అరే ఇది ఇలా చేస్తే నేను బాధపడతారేమో, ఇలా నేను దుసురుగా